లాస్ట్ క్లాస్ లో ఈపీఎస్ క్యాలిక్యులేట్ ఈపీఎస్ ఫార్ములా ఏంటమ్మా? ఇది ఎప్పుడో పడిపోతాను నేను. EPS is equal to net income minus preference dividend divided by weighted average number of equity shares. డైల్యూటెడ్ కూడా చెప్పుకున్నాం జస్ట్ నాలెడ్జ్ కోసం. ఎస్, ఎర్నింగ్ పర్ షేర్. ఇప్పుడు మనం డిపిఎస్ ఎంపీఎస్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు డిపిఎస్ అంటే ఏంటి, ఎంపీఎస్ అంటే డిపిఎస్ డివిడెండ్ పర్ షేర్ ఫుల్ ఫామ్ ఏంటమ్మా? డివిడెండ్ పర్ షేర్. డిపిఎస్. ఇఫ్ యూ హ్యావ్ ఎ కంపెనీ ఉందమ్మా, ఒక కంపెనీ స్టార్ట్ చేశారు, మీరు ఇన్వెస్ట్ చేశారు ఒక కంపెనీలో. డివిడెండ్ పర్ షేర్ అంటే ఒక కంపెనీ స్టార్ట్ అయింది, బిజినెస్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం రెవెన్యూస్ రాసాం కదా, రెవెన్యూ అన్ని రాస్తే మనకు నెట్ ఇన్కమ్ ఎంత వచ్చింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs నెట్ ఇన్కమ్ వచ్చింది. వీ హ్యావ్ ఎ నెట్ ఇన్కమ్ ఆఫ్ 10 lakhs. అవుట్ ఆఫ్ దట్ 10 lakhs we have to decide how much we have to return and how much we have to distribute to the shareholders. ఎంత రిటర్న్ చేయాలి, ఎంత షేర్ హోల్డర్ కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. And the board of directors, considering the expectations of the shareholders, they decide the percentage of dividend. They decide the percentage of dividend. A dividend percentage నే ఏమంటారు సార్ అంటే డివిడెండ్ పేఅవుట్ రేషియో. అమ్మ ఈక్విటీ ఇక్కడ వరకు ప్రిఫరెన్స్ ఫిక్స్డ్. అది డివిడెండ్ జనరల్ గా ఏమవుతుందంటే, ఈక్విటీ షేర్స్ ఉంటే జనరల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఈ జనరేషన్ లో ఈ మధ్య కాలంలో చాలా తక్కువ అమ్మా. ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు అసలు చాలా రేరు. ఏ కంపెనీస్ ఇష్యూ చేయట్లేదు ఉన్నా కానీ. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, ద డివిడెండ్ వాట్ ఎవర్ ది ఈక్విటీ షేర్స్ ఈజ్ నాట్ ఫిక్స్డ్. జస్ట్ మీ ఐడియా కోసం చెప్తున్నాను. సో అది ఫిక్స్డ్ కాదమ్మా. వాట్ ఎవర్ ది డివిడెండ్ ఈస్ దేర్, ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్. మరి ప్రిఫరెన్స్ షేర్స్ డివిడెండ్ అనేది ఫిక్స్డ్. ప్రిఫరెన్స్ షేర్స్ డివిడెండ్ ఫిక్స్డ్ అమ్మా, ఇది నాట్ ఫిక్స్డ్. అంటే ప్రిఫరెన్స్ షేర్స్ కంటే ఈక్విటీ షేర్స్ డివిడెండ్ ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా? మేబీ ఇట్ మే బి హైయర్ దాన్ ది ప్రిఫరెన్స్ డివిడెండ్ ఇన్ సమ్ ఆఫ్ ది ఇయర్స్, సో ఇన్ విచ్ ఇట్ హ్యాస్ ఎ హైయర్ నెట్ ఇన్కమ్. Maybe it may be lower than the preference dividend when it has a lower income. Maybe it may be nil. In case of cumulative preference shares, the next year got postponed. In case of cumulative preference shares, if dividend is not paid, it accumulated to the next year's dividend. It's add on to the next year's dividend. We need to pay in the next year. That's already there. So, but what is the difference between equity dividend and preference dividend? Equity dividend is not fixed. Preference dividend is fixed. We no need to decide every year this is the percentage, this is the amount of preference dividend. We no need to decide. But in case of equity dividend, we need to decide how much we need to pay. But in case of preference dividend, there is no decision making there. We have already issued the certificate. This is the amount of dividend we want to pay every year. We have a decision ఉందా అసలు, అది పే చేస్తాం. బట్ ఇక్కడ డెసిషన్ మేకింగ్ దేని గురించి? ఈక్విటీ డివిడెండ్, బికాస్ ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్. We need to decide every year based on the profits we have earned. దాన్ని డివిడెండ్ పేఅవుట్ రేషియో అంటారు. So whatever the percentage you have decided is nothing but dividend payout ratio. How this one ఎలా ఉంటుంది డివిడెండ్ పేఅవుట్ రేషియో ఏంటి, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు సార్ అంటే, సింపుల్. డివిడెండ్ పేఅవుట్ రేషియో ఇస్ నథింగ్ బట్ డివిడెండ్ డివైడెడ్ బై నెట్ ఇన్కమ్. నెట్ ఇన్కమ్ అవైలబుల్ to equity shareholders. So what is the formula for net income available to equity shareholders? Net income minus
Preference dividend. So if you have taken total dividend, you need to divide it by the total net income. If you have taken the one per share dividend తీసుకుంటే ఇక్కడ కూడా per share EPS తీసుకోవాలమ్మా, ఎర్నింగ్స్ పర్ షేర్. అర్థమైందా ఎందుకు ఈపీఎస్ క్యాలిక్యులేట్ చేసాము? డివిడెండ్ పేఅవుట్ రేషియో టోటల్ డివిడెండ్ తీసుకుంటే ఫార్ములా ఏంటి సార్? టోటల్ డివిడెండ్ డివైడెడ్ బై టోటల్ నెట్ ఇన్కమ్. అరే దీనికి ఇంకొక ఫార్ములా కూడా ఉందమ్మా. ఏంటి సార్ అంటే డివిడెండ్ పేఅవుట్ రేషియో కమ్మా, డివిడెండ్ పేఅవుట్ రేషియోకి ఇంకొక ఫార్ములా కూడా ఉంది. ఏంటి సార్ అంటే డిపిఎస్ బై ఈపీఎస్. డిపిఎస్ బై ఈపీఎస్. ఇక్కడేమో టోటల్ డివిడెండ్ తీసుకున్నాను, టోటల్ నెట్ ఇన్కమ్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ తీసుకున్నాను. ఇక్కడేమో పర్ షేర్ డివిడెండ్ తీసుకున్నాను, పర్ షేర్ నెట్ ఇన్కమ్ తీసుకున్నాను. సింపుల్. ఇలా ఏ ఫార్ములా అయినా ఇది కంఫర్టబుల్ గా ఉంటుంది టోటల్ అనేది. మళ్ళీ ఈపీఎస్ డిపిఎస్ క్యాలిక్యులేషన్ ఇదంతా హెడేక్. సో ఈ ఫార్ములా అప్పుడప్పుడు డిపిఎస్ ఈపీఎస్ మోడల్లో కూడా క్యాలిక్యులేట్ చేయమంటాడు. దేర్ వి నీడ్ టు క్యాలిక్యులేట్ డిపిఎస్. డిపిఎస్ క్యాలిక్యులేట్ చేయాలి, డివిడెండ్ పర్ షేర్. ఈజీగా చెప్పేయచ్చు ఫార్ములా. డివిడెండ్ పర్ షేర్ అంటే డివిడెండ్ పర్ షేర్ ఫార్ములా. డివిడెండ్ పేఅవుట్ రేషియో క్యాలిక్యులేట్ చేయడానికి డిపిఎస్ కావాలి. ఐ నీడ్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ డిపిఎస్ చెప్పండి. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన డివిడెండ్ పేఅవుట్ రేషియో క్యాలిక్యులేట్ చేయడానికి వీ నీడ్ డిపిఎస్. దెన్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ డిపిఎస్? డివిడెండ్ పర్ షేర్ ఫార్ములా. వెరీ సింపుల్ నాన్న. డివిడెండ్ పర్ షేర్ ఫార్ములా ఏంటి సార్? డివిడెండ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. టోటల్ డివిడెండ్ ఎంత డివైడెడ్ బై ఏమొస్తుంది? డివిడెండ్ పర్ షేర్ వస్తుందమ్మా. టోటల్ డివిడెండ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. దెన్ వి గెట్ టోటల్ డివిడెండ్ పర్ షేర్ డిపిఎస్. అదే ఫార్ములా. ఇది దేనికి యూజ్ చేస్తాం? ఏం క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేస్తాం? డివిడెండ్ పేఅవుట్ రేషియో. డివిడెండ్ పేఅవుట్ రేషియో ఫార్ములా ఏంటి? టూ ఫార్ములాస్ ఉన్నాయి. డివిడెండ్ డివైడెడ్ బై నెట్ ఇన్కమ్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్, డిపిఎస్ బై ఈపీఎస్. ఓకేనా? సో ఇది డిపిఎస్ అందుకని యూజ్ చేస్తాం. డివిడెండ్ పర్ షేర్ అంటారు. ఇది క్వశ్చన్ లో ఇస్తారు జనరల్ గా, లేకపోతే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో జనరల్ గా క్వశ్చన్ లో ఇది నుంచి అది అడగొచ్చు, అది నుంచి ఇది అడగొచ్చు. అప్పుడప్పుడు దే ఆస్క్, దే గివ్ డివిడెండ్ పేఅవుట్ రేషియో ఇచ్చేస్తారమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ డివిడెండ్ పేఅవుట్ రేషియో 20% అనుకోండి. అంటే డివిడెండ్ ఎంత అనేది చూసుకోవాలి. ఇలాంటివన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ డివిడెండ్ పేఅవుట్ రేషియో అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే ఎంత డివిడెండ్ పే చేస్తున్నారు. డివిడెండ్ పేఅవుట్ రేషియో అంటే ఎంత డివిడెండ్ పేఅవుట్ చేస్తున్నారు, పర్సంటేజ్ ఎంత. ఇఫ్ యూ టేక్ డివిడెండ్ పేఅవుట్ రేషియో, ఎవరు డిసైడ్ చేస్తారు? గెస్ట్ చేయండి. డివిడెండ్ పేఅవుట్ రేషియో ఎంత పే చేయాలనేది ఎవరు డిసైడ్ చేస్తారు కంపెనీలో? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. పర్టికులర్లీ స్పీకింగ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో కూడా ఎక్కడ వస్తాయి మళ్ళీ? ఎవరు వస్తారు పిక్చర్ లోకి? సిఎఫ్ఓ. సిఎఫ్ఓ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వచ్చేస్తాడు మళ్ళీ. అంటే మీరు మళ్ళీ ఎంత రిటైన్ చేయాలి, ఎంత పే చేయాలి, దాన్నే డివిడెండ్ పాలసీ డెసిషన్స్ అంటారు. మనకు 3 types ఆఫ్ డెసిషన్స్ ఉంటాయి ఎఫ్ఎం లో. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్, ఫైనాన్సింగ్ డెసిషన్స్, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్, లాస్ట్ వన్ డివిడెండ్ పాలసీ. అసలు డివిడెండ్ ఎంత ఇష్యూ చేయాలి, ఎంత రిటైన్ చేయాలి, అది మళ్ళీ మీరు వస్తారు. అదో సపరేట్ చాప్టర్ ఉంది, అక్కడ చూద్దాం. ఆ పర్సంటేజ్ అలా డిసైడ్ చేస్తాం. డివిడెండ్ పేఅవుట్ రేషియో ఇచ్చాడు. సో దట్స్ వై ఇది మనకి ఎలా వస్తుంది ఏంటి అని. సరే, డివిడెండ్ పేఅవుట్ రేషియో, డివిడెండ్ పేఅవుట్ రేషియో ఫార్ములా చెప్పండి అమ్మా. డిపిఎస్ బై ఈపీఎస్ ఆర్ డివిడెండ్ బై net income available to equity shareholders. క్వశ్చన్ ఇలా అడిగాడమ్మా. క్వశ్చన్ ఎగ్జాంపుల్, ఏ లిమిటెడ్ కంపెనీ ఈస్ ప్రపోజింగ్ టు పే డివిడెండ్ payout ratio at the rate of 20%.
EPS of the company is EPS of the company is 120 rupees. Then calculate DPS. ఎంత వస్తుందమ్మా? ఫార్ములా ఏంటి? 20% అంటే 0.2, ఎప్పుడు క్యాల్కులేషన్ చేసినా 0.2 వస్తుంది. డిపిఎస్ డివైడెడ్ బై ఈపీఎస్ అంటే ఏంటమ్మా? 120. డిపిఎస్ ఈజ్ ఈక్వల్ టు 120 ఇంటూ 0.2 ఎంత వస్తుందమ్మా? 24. సలా డిపిఎస్ ఈపీఎస్ క్యాలిక్యులేషన్స్ ఇవి చేస్తూ ఉంటారు. సో అలా డివిడెండ్ అనేది ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. నేను ఇక్కడ కొన్ని కేటగిరైజ్ చేసుకోవచ్చు. సో డివిడెండ్ పేఅవుట్ రేషియో, మన ఎర్నింగ్స్ లో ఎంత డివిడెండ్ పేఅవుట్ చేస్తున్నాం అనేది డివిడెండ్ పేఅవుట్ రేషియో. సో ఇంకొక వాల్యూ ఏంటి సార్ అంటే డివిడెండ్ పర్సంటేజ్ అని కూడా ఉంటుంది. అంటే మీ ఫేస్ వాల్యూ మీద ఎంత పర్సంటేజ్ పే చేస్తున్నారు డివిడెండ్. మీ ఫేస్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ షేర్ ఉందమ్మా, మీ షేర్ వాల్యూ ఎంత 100 రూపీస్. ఈ 100 రూపీస్ మీద ఎంత పర్సంటేజ్ ఇస్తున్నారు డివిడెండ్, ఇది కూడా ఉంటుంది ఇంకొకటి. దాన్ని కూడా డివిడెండ్ ని ఇలా కూడా మెజర్ చేస్తారు, డివిడెండ్ పేఅవుట్ రేషియో అని, డివిడెండ్ ఈల్డ్ అని, ఇలా డిఫరెంట్ వేస్ లో. డివిడెండ్ ఈల్డ్ అంటే మళ్ళీ డిఫరెంట్, ఇట్ ఈస్ ఎంపీఎస్ తో చేస్తాం. సో డివిడెండ్ పేఅవుట్ రేషియో ఇస్ డిఫరెంట్, డివిడెండ్ పర్సంటేజ్ ఇస్ డిఫరెంట్. హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ డివిడెండ్, ఎంత పర్సంటేజ్ డివిడెండ్ ఇస్తున్నారు అంటే, డివిడెండ్ ఎంత పర్సంటేజ్ ఇస్తున్నారు అంటే ఫేస్ వాల్యూ మీద అప్లై చేయాలి ఆ పర్సంటేజ్. ఫేస్ వాల్యూ ఎంత 100, ఎంత పర్సంటేజ్ ఇస్తున్నారు సార్ డివిడెండ్ అంటే 20%. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మ్యాచ్ అవుతాయి కదా 10% అంటే డివిడెండ్ ఎంత ఇస్తున్నారమ్మా 10 రూపీస్. అలా పర్సంటేజ్ చెప్పొచ్చు డివిడెండ్ పర్సంటేజ్. కొన్నిసార్లు డివిడెండ్ ఈల్డ్ అంటారు. 3 వేస్ అమ్మా, ఒకటి ఫేస్ వాల్యూ మీద అప్లై చేసే పర్సంటేజ్, ఇంకొకటి ఎర్నింగ్స్ లో ఎంత పర్సంటేజ్ అని. డివిడెండ్ ఎలా మెజర్ చేయొచ్చు? ఫస్ట్ వన్, డివిడెండ్ ఎలా మెజర్ చేయొచ్చు అమ్మా? ఫస్ట్ ఫేస్ వాల్యూ మీద ఇంత పర్సంటేజ్ అని చెప్పచ్చు, పర్సంటేజ్ ఆన్ ఫేస్ వాల్యూ ఆఫ్ షేర్, పర్సంటేజ్ ఆన్ ఫేస్ వాల్యూ ఆఫ్ షేర్. సెకండ్ వన్ ఇది ఫస్ట్ వన్ అన్న. సెకండ్ వన్ పర్సంటేజ్ ఆన్ ఎర్నింగ్స్, అంటే ఇంత ఎర్నింగ్స్ వచ్చింది, ఇంత పర్సంటేజ్ మేము రిటర్న్ చేస్తున్నాం, ఇంత పర్సంటేజ్ డివిడెండ్ ఇస్తున్నాం. థర్డ్ వన్ పర్సంటేజ్ ఆన్ ఎంపీఎస్ అంటే మార్కెట్ ప్రైస్. నిజానికి ఫేస్ వాల్యూ మీకు సంబంధం లేదమ్మా. మీరు ఈ రోజు రిలయన్స్ షేర్స్ పర్చేస్ చేస్తే ద ఫేస్ వాల్యూ ఆఫ్ రిలయన్స్ షేర్ ఇస్ 100, బట్ యూ కుడ్ ఫైండ్ దట్ ఇన్ మార్కెట్ ఎంత అమ్మా 2500. ఫేస్ వాల్యూ ఎంత 100, బట్ మీకు ఎంత ఉంటుంది ఇక్కడ మార్కెట్ లో 2500. ఇప్పుడు నేను 100 రూపీస్ పెట్టాను, నాకు ఎంత డివిడెండ్ వచ్చిందని చూస్తారా? 2500 కి ఎంత డివిడెండ్ వచ్చిందని చూస్తారా? దాన్ని ఈల్డ్ అంటారు. బట్ కంపెనీకి ఎంత వచ్చినాయి? 100 వచ్చినాయి. మీరు ఎవరికి ఇచ్చారు మరి 2500? వేరే షేర్ హోల్డర్ కి. సెకండ్ వన్ కంపెనీకి వెళ్ళవన్నారు. సో అంటే మీరు ఎప్పుడైనా కంపెనీ కరెక్టే 100 రూపీస్ మీద ఇంత డివిడెండ్ అని చెప్తాం, బట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత వచ్చింది అనేది పాయింట్. దాన్నే ఎంపీఎస్ పర్సెంటేజ్ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. నేను 2500 పెట్టాను, ఎంత డివిడెండ్ వచ్చింది నాకు? 2500 పెడితే నాకు 200 రూపీస్ డివిడెండ్ వచ్చింది. 200 డివైడెడ్ బై 2500 ఎంత పర్సెంటేజ్? ఇది మీరు థింక్ చేస్తారు. అంటే 3 పాయింట్ ఆఫ్ వ్యూస్ మొత్తం, కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, నెక్స్ట్ వన్ ఎర్నింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, మన ఎర్నింగ్స్ లో ఎంత పర్సెంటేజ్. ఓవరాల్ గా సమ్మరైజ్ చేస్తున్నాను అసలు ఎందుకు సార్ ఈ స్టోరీ అంత అంటే, ఫైనల్ పాయింట్, మీరు రిలయన్స్ కంపెనీలో 2500 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు. ఓవరాల్ గా ఒక 2 years తర్వాత మీకు ఎంత గెయిన్ వచ్చిందంటే ఏం చెప్తారు? సో ఎంత గెయిన్ వచ్చిందంటే ఏం చెప్తారు? అది పాయింట్ అమ్మా. వాల్యుయేషన్ ఆర్ గెయిన్ ఆర్ రిటర్న్ ఏంటి మన కాన్సెప్ట్? ఇదంతా మనం ఎందుకు చెప్పుకున్నాం అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. రిస్క్ రిటర్న్ అది అందుకని ఆ ఈపీఎస్ కానీ, ఆ డిపిఎస్ కానీ, ఆ ఎంపీఎస్ కానీ చెప్పింది. ఎంపీఎస్ అంటే ఇంకా ఈజీ ఫార్ములా. ఎంపీఎస్ ఫార్ములా చెప్పండి మీరు. ఈ బేసిక్స్ అన్ని అయిపోయిన తర్వాత దెన్ వి మూవ్ ఆన్ టు ది బీపీపీ మీకు ఇస్తారు. అప్పుడు
అక్కడ లింక్ చేసుకుందాం ఒక్కొక్కటి. ఎంపీఎస్ ఫార్ములా ఇంకా ట్రై చేయండి. ఎంపీఎస్ జనరల్ గా క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు, డైరెక్ట్ గా మార్కెట్ లో దొరికేదే ఎంపీఎస్ మీకు పర్ షేరే కదా. బట్ ఒకవేళ క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తే టోటల్ మార్కెట్ వాల్యుయేషన్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. నిజంగా మీకు మార్కెట్ లో దొరికేదే ఎంపీఎస్ అమ్మా, క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు. మార్కెట్ లో ఓపెన్ చేసి చూస్తే రిలయన్స్ షేర్ ఎంత ఉంటుంది చూద్దాం అమ్మా, ఎంత ఉంటుంది గెస్ చేయండి, ఎంత ఉంటుంది రిలయన్స్ షేర్. ఏదైనా కంపెనీ పేరు చెప్పండి, అన్ని ఎంపీఎస్ చూద్దాం. ఇప్పుడు టాటానా? ఫస్ట్ రిలయన్స్ చూద్దాం, మంచి వాళ్ళు కదా రిలయన్స్ వాళ్ళు. ఎన్ని బిజినెస్లు అని, ఏమేమి బిజినెస్లు ఉన్నాయి మరి రిలయన్స్, ఫస్ట్ చూద్దాం. హౌ మచ్? 2000. ఈ రోజు స్టార్ట్ అయింది ట్రేడింగ్ యాక్చువల్లీ. ఎక్కడ నుంచి డౌన్ అయిపోయింది చూడండి. ఎందుకు డౌన్ అయిందో తెలుసా? ఎందుకు డౌన్ అవుతుందమ్మా తెలీదా? రీజన్ ఎందుకు డౌన్ అవుతుందో గెస్ చేయండి. కేసెస్ ఆర్ ఇంక్రీజింగ్ కదా. సరే వీక్, ఇదిగోండి మొన్నటిదాకా డౌన్ అయింది, మళ్ళీ ఎందుకు పెరిగిందో పెరిగింది, మళ్ళీ డౌన్ అవుతుంది. మంత్ చూడండి ఎక్కడి నుంచి ఎప్పుడు. యూ కెన్ సీ దట్ December 16th 2404, మళ్ళీ వెంటనే పడిపోయింది December 20కి 2200. ఎంత పడిపోయిందమ్మా? 200 రూపీస్ డౌన్. ఏమైంది December 16 December 20 మధ్యలో ఏమైంది? ఇండియాలోకి ఒమిక్రాన్ కేసెస్ వచ్చినాయి, న్యూస్ అప్పుడే న్యూస్ వచ్చింది. లాక్డౌన్ పెడితే ఏమవుతుంది, అందుకని వెంటనే సేల్ చేశారు ఎఫ్డిఐస్ ఇండియాలోకి. ఇండియా థర్డ్ వేవ్ వస్తే మరి ఎఫ్డిఐస్ ఉండరు కదా, తీసుకెళ్ళిపోతారు. మళ్ళీ ఏమైందమ్మా 2056, మళ్ళీ ఏమైంది, చిన్నగా పెరుగుతుంది. సో మళ్ళీ బాగానే వచ్చింది. యూ కెన్ సీ ఇట్ ఫర్ ఇయర్. వాట్ ఈస్ ద హైయెస్ట్ అమౌంట్? 2731. మేము ఇక్కడ చెప్పుకునేటప్పుడు 27,500 దగ్గర చెప్పుకుంటున్నాం అప్పుడు ఎగ్జాంపుల్. ఇక్కడ చెప్పుకుంటున్నాం అప్పుడు ఎగ్జాంపుల్. అప్పుడు గెస్ట్ చేసాం మేము, ఇది డెఫినెట్లీ 2700 రీచ్ అవుతుంది, రీచ్ అయిన తర్వాత మళ్ళీ డౌన్ ఫాల్ ఉంటుంది అని. సేమ్ అదే జరిగింది. ద మార్కింగ్ పాయింట్ ఇస్ వీ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ 2000, క్యాలిక్యులేట్ చేసాం అప్పుడు మేము, కరెక్ట్ గా అదే అమౌంట్ వచ్చింది 2700 అలా, అంతకు మించి వెళ్ళదు అని రేంజ్. సో వెళ్ళిందిలే 2030 అక్కడ వరకు వెళ్ళింది, 31 దాకా వెళ్ళింది కదా. బట్ మాకు ఇప్పుడు ఎంత వచ్చింది, 2700 అలా వచ్చింది అంతే. దాని తర్వాత ఇంకా అదంతా ఫ్లక్చువేషన్. దాని తర్వాత డౌన్ ఫాల్ అయింది. ఆ లోవర్ మార్జిన్ కూడా మేము క్యాలిక్యులేట్ చేసాం. లోవర్ మార్జిన్ 1900 మేము క్యాలిక్యులేట్ చేసాం లోవర్ మార్జిన్. తర్వాత మీకు వస్తుంది లోవర్ రేంజ్ 1900. ఐ థింక్ 900 టచ్ అవ్వలేదు కదా ఇక్కడ, అవ్వలేదు. సో మేబీ అవ్వచ్చు, మనం ఇప్పుడు ఎప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తాం కదా, ఫిబ్రవరిలో చూద్దాం 1900 అని టచ్ అవ్వచ్చు. దట్ ఈస్ ద లోవర్ రేంజ్, అంతకు మించి పడిపోతుంది. సో రేంజ్ యూ కెన్ సీ 5 years ఎలా ఉందమ్మా. 5 years చూడండి, ఇంక్రీజింగ్ ట్రెండ్. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? డూ యూ నో అబౌట్ 2017 మాక్సిమం? మాక్సిమం అంటే ఏంటమ్మా, 1990లో 6 రూపీస్ ఉండేది. ఊరికే గెస్ కోసం ఏంటి ఇవన్నీ, నేను ఇప్పుడు 6 ఏంటి, ఆ 6 ఏంటి, వాట్ ఈస్ దట్ 6? ఇట్స్ ఎంపీఎస్. ఎంపీఎస్ అంటే 6 నుంచి ఎలా ఇంక్రీజ్ అయిందో స్టోరీ చూడండి, రిలయన్స్ స్టోరీ. ఎన్ని ఇయర్స్ వరకు అది 100 అవటానికి ఎన్ని ఇయర్స్ పట్టిందమ్మా? 2004లో 100 అయింది. 2004 తర్వాత నుంచి ట్రెమెండస్ గ్రోత్. 1000 అవటానికి 1000 ఎప్పుడైంది చూడండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కొంచెం కాన్స్టెంట్ గా ఉందమ్మా. 2014 2015 వెన్ ఎవర్ జియో స్టార్టెడ్. ఎప్పుడు 2016 చూడండి, ఇక్కడ నుంచి ఏమైందమ్మా, వెళ్ళిపోయింది. 2016 జియో అండ్ సో మెనీ ప్రాజెక్ట్స్ హ్యావ్ స్టార్టెడ్. రిలయన్స్ ట్రెండ్స్ కానీ, జియో, రిలయన్స్ ఫ్రెష్, ఇవన్నీ అట్ ద టైమ్ ఆఫ్ 2015 14 15 16 ఆ టైమ్స్ లో స్టార్ట్ అయ్యి బ్రాంచెస్ గ్రో అయినాయి. ఏంటి ఇదంతా, ఏంటిది, వాట్ ఈస్ దిస్ థింగ్, కింద చదువుదాం ఉంది కదా. సో 1990లో 4 రూపీస్ అంట లీస్ట్. హైయెస్ట్ ఎంతమ్మా, 2537. దిస్ ద హైయెస్ట్ ఇన్ October 29 2021. మేము 2500 ఆ హైయెస్ట్ ఉన్నప్పుడు క్యాలిక్యులేట్ చేసాం మేము.
యావరేజ్ యావరేజ్ 403 అవైలబుల్. సో ఇవన్నీ దీన్నే మార్కెట్ క్యాపిటలైజేషన్. వాట్ ఈస్ దిస్ మార్కెట్ ప్రైస్ రేంజ్ అన్నమాట. సో మార్కెట్ ఓపెనింగ్ ఇవాళ జరుగుతుంది కదా మార్కెట్ దిస్ డే. సో ఏమవుతుందమ్మా ఇదిగో చూడండి, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ప్రీవియస్ క్లోజింగ్ ఎంత 2457. సో దిట్ వాజ్ స్టార్టెడ్. ఇప్పుడు ఎంత అట్ ప్రెసెంట్ 2442. సో ఇలా పిఈ రేషియో అంటే ఏంటి ఇవన్నీ మనం తర్వాత చూస్తాం. 52 వీక్స్ లో 52 వీక్స్ హై ఇది కూడా తర్వాత చూస్తాం ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అది ఇది అని. చిన్నగా ఒక్కొక్కటి చూద్దాం. మార్కెట్ వాల్యూ ఎంపీఎస్ కదా మనం చూసేది, ఓకేనా. సో దీని గురించి కూడా చెప్తాను నేను. 52 వీక్స్ లో 52 వీక్స్ హై అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఈ వాల్యూమ్ ఎలా తీసుకుంటారు, ఫస్ట్ వాల్యూమ్ కి బేసిస్ ఏంటి, సో ఇవన్నీ ఇదంతా మనకి ఏంటి ఎన్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ. దెన్ లెట్స్ సీ ద ఫైనాన్షియల్స్ దేర్. ఫైనాన్షియల్స్ కూడా చూద్దాం ఓకే. సో దిస్ ఈస్ ద నెట్ ఇన్కమ్. నెట్ ఇన్కమ్ బ్లూ కలర్ లో ఉంది. సో రెవెన్యూ. సో ఇది రెవెన్యూ, నెట్ ఇన్కమ్. రెవెన్యూ మీన్స్ దట్ దేర్ సేల్స్. నెట్ ఇన్కమ్ 2021. సో నెట్ ఇన్కమ్ ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చాడు. సో ఇక్కడ మార్జిన్స్ ఉన్నాయి చూడండి. సో టీ అంటే ట్రిలియన్ అమ్మ, బి అంటే బిలియన్. ఓకే. ప్రాఫిట్ మార్జిన్ ఎంతంట 10.10%. సో ఇంకా కొన్ని డేటా ఇచ్చాడు, ఆ ఊరికే చూద్దాం. ఇంక్రీజ్ డిక్రీజ్ డేటా ఇచ్చాడు ఇవన్నీ. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. డిక్రీజ్ అయిందా ఇంక్రీజ్ అయిందా, ఎందుకు డిక్రీజ్ అయింది? టోటల్ అసెట్స్ 11.7 ఇంక్రీజ్ కదా, చార్ట్ ఏదో రాంగ్ వచ్చినట్టుంది. ఎర్నింగ్స్ వెళ్తాం. ఎర్నింగ్స్ ఇంక్రీజ్ అనేది ఈపీఎస్ అమ్మా, క్యాలిక్యులేట్ చేసామా లేదా మనం? ఈపీఎస్ ఎంత అమ్మా ఇప్పుడు ప్రెసెంట్? ఈపీఎస్ ఎంత? 67.95. స్టార్టింగ్ ఇంతకు ముందు 2000 ఇంక్రీజ్ లో ఉందా డిక్రీజ్ లో ఉందా? ఇంక్రీజ్ లో ఉంది. దట్స్ వై ఎవ్రీబడి ఇన్వెస్టింగ్ ఇన్ రిలయన్స్ షేర్స్. ఈపీఎస్ ఇంక్రీజ్ లో ఉంది. క్యాష్ ఫ్లోస్ అవసరం లేదు మనకి, తర్వాత వస్తుంది. సో ఇంకా ఏదో కంపెనీ, ఇంకొక కంపెనీ చెప్పండి, ఇంకొక కంపెనీ చూసి అవుతుందా. ఎంఆర్ఎఫ్ 50,000 80,000. సరే ఊరికే చూద్దాం, మీరు అడిగారు కదా. 70 అప్పుడు నేను చూసినప్పుడు 84 ఉంది, ఇప్పుడు 74 పడిపోయింది. ఎందుకు చూద్దాం అసలు ఏమైంది, ఎందుకు డౌన్ ఫాల్ అయింది? అప్పుడు 80 ఉంది కదా. ఎయిటీ 84 ఉంది అప్పుడు మేము చూసినప్పుడు, డౌన్ ఫాల్ అయిపోయింది బాగా. ఇక్కడ చూసాం మేము అప్పుడు, రైట్. ఇది ఒక మ్యాజిక్ అమ్మా. ఎంఆర్ఎఫ్ స్ప్లిట్ చేయలేదు వాళ్ళు షేర్స్. స్టార్టింగ్ లో ఎంత ఉండేది? 2250. ఎంఆర్ఎఫ్ అంటే ఎప్పటి నుంచో ఉంది కదా, స్ప్లిట్ చేయలేదు షేర్స్. దట్ ఈస్ దర్ ఈస్ రీజన్ ఎందుకు ఇంత అవుతుందని. ఇప్పుడు ఎంత అమ్మా ఎంఆర్ఎఫ్? 84,000 ఈజ్ హైయెస్ట్ నాన్న, 73,900. ఇంక్రీజ్ ట్రెండే, బట్ స్ప్లిట్ చేయకపోవడం వల్ల వచ్చిన రీజన్ అది. ఎందుకు సార్ అంటే ఇక్కడ మీరు చూస్తే నెంబర్ ఆఫ్ షేర్స్ అవన్నీ తక్కువే ఉంటాయి. వాల్యూమ్ 3000 2000. వాల్యూమ్ చూడండి అక్కడ 5.9K అంటే 5,900. సో యూ కెన్ కంపేర్ దిస్. అక్కడ 5,000 కదా, ఇక్కడ చూడండి అమ్మా వాల్యూమ్ చూపిస్తాను. ఇక్కడ కూడా ఇక్కడ వాల్యూమ్ చూడండి 800,000. డిఫరెన్స్ అర్థమైందా? అక్కడ నెంబర్ ఆఫ్ షేర్స్ తక్కువ, స్ప్లిట్ చేయలేదు. రిలయన్స్ స్ప్లిట్ చేసింది. ఇన్ కేస్ రిలయన్స్ కూడా స్ప్లిట్ చేయకపోతే అది కూడా 80,000. స్ప్లిట్ ఆల్వేస్ స్ప్లిట్ మంచిదమ్మా, ఎందుకంటే మార్కెటబిలిటీ క్రియేట్ చేస్తారు స్ప్లిట్ చేస్తే. అంటే ఇప్పుడు మీరు ఎంఆర్ఎఫ్ కొనడానికి ట్రై చేస్తారా, రిలయన్స్ కొనడానికి ట్రై చేస్తారా? సైకలాజికల్ ఫ్యాక్టర్. 80,000 మీ దగ్గర 1 lakh ఉంది, రిలయన్స్ షేర్స్ కొనుక్కుంటారు. ఎందుకంటే 1 lakh కి ఒకటే వస్తుంది ఎంఆర్ఎఫ్ షేర్ కదా. సో దట్ ఈస్ స్ప్లిట్ చేయటం వల్ల వాళ్ళు ఎంఆర్ఎఫ్ వాళ్ళు ఎందుకు స్ప్లిట్ చేయలేదంటే రీజన్ దే హ్యావ్ అ పాలసీ అమ్మా. అసలు చేయకూడదు, మనకి ఎక్కువ ట్రేడింగ్ మీద ఎక్కువ వాళ్ళు చేయరు. ఎందుకంటే దే బిలీవ్ ఆన్ దర్ బిజినెస్. సాలిడ్ కస్టమర్స్ వాళ్ళు స్టిక్ ఆన్ అయి ఉండాలి. ఎప్పుడైతే అంటే అడ్వాంటేజెస్ ఉన్నాయి స్ప్లిట్ చేయడం వల్ల, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎక్కువ వోల్టిలిటీ క్రియేట్ అవుతుంది స్ప్లిట్ చేస్తే, ఒకళ్ళు చేంజ్ అవుతూ ఉంటుంది, మార్కెట్ ట్రేడింగ్ ఎక్కువ ఉంటుంది. బట్ ఎంఆర్ఎఫ్ కి అలాంటిది ఏం అవసరం లేదు. ఎంఆర్ఎఫ్ అంటే అది యూనిక్ మోనోపోలీ. ఒకప్పుడు ఇప్పుడైతే సిఆర్ టైర్స్ వచ్చినాయి, అపోలో టైర్స్ వచ్చినాయి, అండ్ ఇవన్నీ వచ్చినాయి. కానీ జేకే టైర్స్, ఒకప్పుడు టైర్స్ అంటే ఎంఆర్ఎఫ్ మోనోపోలీ. అప్పుడు తీసుకున్న పాలసీ ఇంకా అదే ఫాలో అవుతున్నారు. మేబీ ఇన్ ఫ్యూచర్ దే మే స్ప్లిట్ ద షేర్స్. సరే ఏం చూసాం? ఎంఆర్ఎఫ్ టాటా చూసేద్దాం లాస్ట్. కానీ టాటా మోటార్స్
స్ప్లిట్ చేశారమ్మా. ఒకప్పుడు టాటా మోటార్స్ అంటే 700, 250 ఉండేది. స్ప్లిట్ చేశారు. మీరు చూడండి, స్ప్లిట్ చేసిన తర్వాత వాల్యూమ్ 1.2 వాల్యూమ్ ఎక్కువ. స్ప్లిట్ చేయడం వల్ల వాల్యూమ్ ఎక్కువ, మిలియన్స్ లో ఉంటుంది వాల్యూమ్ ఎక్కువ. సో స్ప్లిట్ చేశారు అవి 1.2 సో 1.1 మిలియన్. ఇవన్నీ వాల్యూమ్ ఎక్కువ. స్ప్లిట్ చేస్తే అంత వాల్యూమ్ ట్రేడ్ అవుతూ ఉంటుంది. అది ట్రేడింగ్ వాల్యూమ్ అది అమ్మా. సో నెంబర్ ఆఫ్ షేర్స్ ఇస్ డిఫరెంట్, ట్రేడింగ్ వాల్యూమ్ ఇస్ డిఫరెంట్. ఏంటిదని? ఓకే. సో 32. సో ఇలా ఓకేనా. సో ఏంటిది ఇప్పుడు వరకు నేను ఏం చూపించాను, అది దట్ ఈస్ ఎంపీఎస్. సో అది మన క్వశ్చన్ లో ఇచ్చేస్తాడమ్మా, డోంట్ వరీ అబౌట్ ఎన్పిఎస్. ఇప్పుడు కేర్ఫుల్ గా వినండి అందరూ, చాలా కేర్ఫుల్ గా. స్మాల్ క్యాలిక్యులేషన్ అన్న, దీని మీద ఎక్కువ ఎంసీక్యూస్ అడుగుతున్నారు. కేర్ఫుల్ గా ఉండండి. ఇఫ్ యూ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ వన్ ఆఫ్ ది షేర్, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ షేరే తీసుకుందాం, ఆ రియల్ షేర్ ఎంత ఉంది ఇప్పుడు? 2500 అనుకున్నాం ఫర్ ది సేక్ ఆఫ్ క్యాలిక్యులేషన్. ఇలా ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీకు వచ్చే రిటర్న్ ఏంటి? ఏమేమి రిటర్న్స్ వస్తాయి చెప్పండి, గెస్ చేయండి. డివిడెండ్, ఫస్ట్ వన్ ఇస్ అ డివిడెండ్. నెక్స్ట్ gain, capital gain or appreciation or change in share value. Appreciation or change in share value. ఈ రెండు మీకు వచ్చాయమ్మా. ఏదో ఒకటి డివిడెండ్. చాలా మంది ఇక్కడ రాంగ్ నోషన్ వెళ్ళిపోతారు. ఇన్వెస్ట్ చేస్తే డివిడెండ్ ఒకటే రిటర్న్ అనుకుంటారు. డివిడెండ్ ఒకటే రిటర్న్ కాదు. మీరు ఇన్వెస్ట్ చేసిన 2500 మేబీ ఎంత అవ్వచ్చు, 2700 అవ్వచ్చు, ఆ 2200 కూడా అవ్వచ్చు. ఒకవేళ 700 అయింది అనుకోండి, గెయిన్ వస్తుంది కదా, అది కూడా రిటర్నే కదా. ఈ రెండు క్యాలిక్యులేట్ చేయాలా? ఇప్పుడు రిటర్న్ అంటే ఏదో ఒకటి క్యాలిక్యులేట్ చేయాలా? రెండు క్యాలిక్యులేట్ చేయాలి. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను ఇక్కడ డివిడెండ్ ఈల్డ్ తీసుకుంటానా అంటే ఎంత రిటర్న్ వచ్చింది? ఈల్డ్ అంటే రిటర్న్ అన్న. ఇప్పుడు డివిడెండ్ ఈల్డ్ అంటే 2500 కి ఎంత వచ్చింది అని తీసుకుంటానా, ఎర్నింగ్స్ లో ఎంత షేర్ ఆర్ ఫేస్ వాల్యూ మీద తీసుకుంటానా? ఇక్కడ 2500 మీద. చాలా మంది ఫేస్ వాల్యూ మీద తీసుకుంటారు, కంపెనీ చెప్తుంది ఫేస్ వాల్యూ పర్సెంట్, దానికి మీకు సంబంధం లేదు. మరి ఎందుకు సార్ అది డివిడెండ్ ఎంత అని క్యాలిక్యులేట్ చేయడానికి? హౌ మచ్ ఆఫ్ డివిడెండ్ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఆ పర్సంటేజ్ ని దేని మీద అప్లై చేస్తాం? ఫేస్ వాల్యూ మీద అప్లై చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది? డిపిఎస్ వస్తుంది. డిపిఎస్ బై ఎంపిఎస్ ఇస్ అ డివిడెండ్ ఈల్డ్. సో అదే మనం నేను చూపించాం కదా, డిపిఎస్ బై ఎంపిఎస్. ఒక 2-3 క్యాలిక్యులేషన్స్ చేస్తే మీకు అర్థమవుతుంది, అది కూడా చేశారు. డిపిఎస్ బై ఎంపిఎస్. అసలు లిక్విడిటీ రేషియోస్ అవన్నీ చిన్నగా చెప్పుకుందాం అమ్మా, ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత. ఇది ఫస్ట్ చాప్టర్, మీకు ఫస్ట్ చాప్టర్ లో ఉండే క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ, చిన్న చాప్టర్ అది. క్యాలిక్యులేషన్స్ అయిన తర్వాత సాల్వెన్సీ, లిక్విడిటీ అవన్నీ ఇంకా యాజ్ యూజువల్ ఈ సీక్వెన్స్ లో వచ్చేస్తాం. లివరేజ్ ఇవన్నీ యాజ్ యూజువల్ సీక్వెన్స్ లో వస్తాయి. కాకపోతే ఇది సెకండ్ చాప్టర్ కింద పెట్టాడు మీకు. ఫస్ట్ చాప్టర్ ఏమో ఈల్డ్ పెట్టాడు. మీకు బుక్ వస్తుంది, ఇస్తాను అక్కడ చేస్తాను. ఎంఎస్ ఆఫీస్ క్లాస్ ఎప్పటి నుంచి? రేపటి నుంచే. ఓకేనా. నీట్ గా అంటే డీటెయిల్ గా, అంటే ఫ్యూచర్ కూడా, అంటే మన ఏసీసీఏకి ఎంత వరకు కావాలో అంతవరకు ఉంటుంది, దానికంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. జనరల్ గా కొన్ని ఒక బేసిక్ ఫార్ములాస్, బేసిక్ క్యాలిక్యులేషన్ థింగ్స్ తెలుసుకుంటే సరిపోతుంది ఏసీసీఏకి. బట్ ఎలాగో నేర్చుకుంటున్నారు కాబట్టి అడ్వాన్స్డ్ కూడా చెప్తాం. అడ్వాన్స్డ్ ఫార్ములాస్, మైక్రోస్ అండ్ వీ లుక్అప్, పివట్ టేబుల్, ఇవన్నీ అడ్వాన్స్డ్ థింగ్స్ కూడా చెప్తాం ఎక్సెల్. అవి కూడా నేర్చుకోండి, ఎందుకంటే ఎస్ఏ కాకపోయినా మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్, వర్క్ చాలా ఈజీగా చేసేసి. ఓకేనా. ఇక్కడ నుంచి చూడండి అమ్మా జాగ్రత్తగా, ఫాస్ట్ కొన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్దాం. దెన్ అగైన్ అక్కడ వెళ్దాం. మీరు చెప్పేసారు ఈల్డ్ అంటే రిటర్న్ కదా, ఈపీఎస్. మీకు ఎంత రిటర్న్? మా ఎర్నింగ్స్ ఈల్డ్ అంటే ఎంత వచ్చింది? ఈపీఎస్ బై ఎంపీఎస్. మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు, దాని మీద ఎంత వచ్చింది.
ఎంత ఓన్ చేశారు దాన్ని ఎర్నింగ్స్ yield అంటారు. ఇట్ క్యాలిక్యులేట్ పర్సెంటేజ్ earned బై ది కంపెనీ ఆఫ్ ఈచ్ డాలర్ ఇన్వెస్టెడ్ ఇన్ స్టాక్. ఇన్ అదర్ వర్డ్స్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎర్నింగ్ పర్ షేర్. సో ఎంపీఎస్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్. సో ఎర్నింగ్స్ yield ఫార్ములా ఏంటి? ఈపీఎస్ బై ఎంపీఎస్. ఇది క్యాలిక్యులేట్ చేయండి. ఈజీయే కదా. పర్సంటేజ్ లో చెప్పాలి. ఈపీఎస్ ఎంతమ్మా? ఎంత వచ్చింది అంటే ఎంతకి ఈక్వల్? 50%. చాలా. బుక్ వాల్యూ పర్ షేర్. సో ఇది తర్వాత చూద్దాం. మనకి బీపీఎస్ అనేది తర్వాత వస్తుంది. మార్కెట్ టు బుక్ వాల్యూ అనేది తర్వాత వస్తుంది. పిఈ రేషియో కూడా తర్వాత చూద్దాం నాన్న. ఎంపీఎస్ ఈపీఎస్ మనం లాస్ట్ క్లాస్ లో ఈపీఎస్ చూసాం కదా, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసాం కదా, డైల్యూటెడ్ కూడా క్యాలిక్యులేట్ చేసాం కదా, ఇది కూడా అయిపోయింది. డివిడెండ్ పే అవుట్ రేషియో ఇదే మనం ఈ రోజు క్లాస్ లో స్టార్ట్ చేసాం. బాగా చెప్పాను. దెన్ లెట్ స్టార్ట్ విత్ ద డివిడెండ్ పే అవుట్ రేషియో ఫార్ములా డిపిఎస్ బై ఈపీఎస్. ఇప్పుడు అర్థమైందా ఈపీఎస్ ఎందుకు క్యాలిక్యులేట్ చేసాము? ఈపీఎస్ చెప్పిన తర్వాతే డివిడెండ్ పే అవుట్ రేషియో చెప్పాలి. అంటే మీరు ఎర్న్ చేసిన అంటే డివిడెండ్ ఎర్న్ చేసిన దాంట్లో ఎంత పర్సెంటేజ్ డివిడెండ్ ఇస్తున్నారు. It is the measure of percentage of earnings that has been distributed as cash dividend as to the shareholders. It considers diluted EPS which is more conservative. Sometimes అంటే diluted EPS కన్సిడర్ చేస్తే మంచిది ఎక్స్పెక్టెడ్ గా. బట్ ఏసీసీఏలో క్లియర్ గా చెప్తాడమ్మా ఏ ఏపీఎస్ తీసుకో. ఏం చెప్పలేదంటే నార్మల్ ఈపీఎస్ తీసుకోండి మీరు. ఏమీ చెప్పలేదంటే డైల్యూటెడ్ ఈపీఎస్ తీసుకుంటారా నార్మల్ ఈపీఎస్ తీసుకుంటారా? ఫార్ములా ఏంటి? డిపిఎస్ బై ఈపీఎస్. ఒక్క నిమిషం. ఇది 40, 140 కాదు 40. క్యాలిక్యులేట్ చేయండి డివిడెండ్ పేఅవుట్ రేషియో. డివిడెండ్ పేఅవుట్ రేషియో ఎంతమ్మా? డిపిఎస్ బై ఈపీఎస్. డిపిఎస్ ఎంత? 40. ఈపీఎస్ ఎంత? 120. ఎంతమ్మా? 33.33%. ఓకే. క్యాలిక్యులేట్ అవ్వలేదు. డివిడెండ్ పేఅవుట్ రేషియో క్యాలిక్యులేట్ చేయండి. మళ్ళీ క్యాలిక్యులేట్ చేయండి. మారింది. అన్ని గుర్తు తెచ్చుకోండి లాస్ట్ క్లాస్ కూడా. మరి ఈ క్వశ్చన్స్ ఏం రాసుకోకర్లేదు, బుక్ లో వస్తాయి మీకు. అప్పుడు మళ్ళీ చేద్దాం. కాకపోతే మీరు ఎక్సెల్ లో చేయాలి. జస్ట్ ఊరికే నేను బుక్ లో చేస్తున్నాను. అన్ని ఎవ్రీథింగ్ ఎక్సెల్ లో చేయాలి మీరు. చేయాలి, అందరు చేయాలమ్మా. మర్చిపోయారా మార్నింగ్ క్లాస్?
రావట్లేదా? ఆ, ఇది మారుద్దాం అమ్మా. ఈ 2 రూపీస్ 200 కాదు. ఉమ్, అమ్మ డిపిఎస్ 2 రూపీస్ అమ్మ, 200 కాదు. ఎంత తెలుసు? ఎంత? ఫస్ట్ వెయిటెడ్ యావరేజ్ డైల్యూటెడ్, డైల్యూటెడ్ కూడా చేసేద్దాం, అన్ని చేస్తున్నాం కదా మనం రెండు. ఫస్ట్ వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ షేర్స్ చెప్పండి అమ్మా ఫాస్ట్ గా. ఫస్ట్ ఎంత ఉంది? జనవరి ఎంత ఉంది? 2 lakhs. ఎన్ని మంత్స్ ఉంది 2 lakhs? 3/12 ప్లస్ 4 lakhs అయింది అది. ఇది ఎన్ని మంత్స్ ఉందమ్మా 4 lakhs? 4/12 ప్లస్ 5 lakhs. ఇది ఎన్ని మంత్స్ ఉంది? 5 months. 5 ప్లస్ 4, 4 అయిపోయింది. 3,91,667. క్యాలిక్యులేట్ డైల్యూటెడ్ నెంబర్ ఆఫ్ షేర్స్. డైల్యూట్ చేసేది ఒకే ఒకటి ఏంటమ్మా? అంటే 3,91,667 ప్లస్ 50,000 ఎంతమ్మా? 4,67. క్యాలిక్యులేట్ ఈపీఎస్. ఈపీఎస్ అంటే ఫార్ములా ఏంటమ్మా? నెట్ ఇన్కమ్ మైనస్ ప్రిఫరెన్స్ డివిడెండ్ డివైడెడ్ బై వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. నెట్ ఇన్కమ్ ఎంత? 50 lakhs మైనస్ 5 lakhs డివైడెడ్ బై 3,91,667 ఎంత వస్తుందమ్మా? 11.48. డైల్యూటెడ్ ఈపీఎస్ కూడా క్యాలిక్యులేట్ చేయండి అమ్మా. సేమ్ అదే 50 lakhs మైనస్ 5 lakhs డివైడెడ్ బై 4,41,667 ఎంత? 10.18. 819 రాద్దాం, ఓకేనా? ఇప్పుడు మనం 2 రూపీస్ అంట. ఎంత ఇచ్చాడమ్మా డివిడెండ్? 2 రూపీస్. డివిడెండ్ పేఅవుట్ రేషియో ఫార్ములా ఏంటమ్మా? డిపిఎస్ బై ఈపీఎస్. డిపిఎస్ ఎంత? 2. ఈపీఎస్ ఎంత? 11.48. డైల్యూటెడ్ అని చెప్తే డైల్యూటెడ్ అప్పుడు తీసుకోండి. 0.174. దీన్ని ఎలా రాయొచ్చు పర్సంటేజ్ లో? 17.4%. సరే, ఓకేనా? ఇలా అడుగుతాడు, మనం కూడా ఇది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇదేంటమ్మా? డివిడెండ్ పేఅవుట్ రేషియో. నెక్స్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఏంటమ్మా? డివిడెండ్ ఈల్డ్. డివిడెండ్ ఈల్డ్ అంటే ఇప్పుడు డివిడెండ్ పేఅవుట్ రేషియో అంటే ఏంటమ్మా? ఎంత ఎర్నింగ్స్ లోంచి ఎంత పర్సెంటేజ్ మనం పే చేసాం. డివిడెండ్ ఈల్డ్ అనేది ఇన్వెస్టర్ క్యాలిక్యులేట్ చేసుకుంటారు. అక్కడ కంపెనీ డిసైడ్ అవుతుంది ఎర్నింగ్స్ లోంచి ఎంత మనం పే చేయాలి. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ అది పేమెంట్, ఇన్వెస్టర్ కి అదేంటమ్మా? రిటర్న్. నేను రిటర్న్ ఎప్పుడు ఫేస్ వాల్యూ మీద చూస్తానా? నేను ఇన్వెస్ట్ చేసిన మార్కెట్ వాల్యూ మీద చూస్తానా? ఇప్పుడు మీరు 2,500 పెట్టి షేర్ కొంటే వాళ్ళు డివిడెండ్ ఎంత ఇచ్చారంటే ఎర్నింగ్స్ లో ఎంత పర్సెంటేజ్ ఇచ్చారో అదే డివిడెండ్ పేఅవుట్ రేషియో. దట్ అమౌంట్ వాట్ ఈస్ డిపిఎస్, ఎంత ఒక్కొక్క షేర్ కి ఎంత ఎంత డివిడెండ్ ఇచ్చారు అనేది మీరు ఒక్కొక్క షేర్ కి ఎంత ఇన్వెస్ట్ చేశారు దాంతో కంపేర్ చేస్తారు. దాన్ని డివిడెండ్ ఈల్డ్. ఈల్డ్ మీన్స్ రిటర్న్. ఇది ఒకటే ఉంటుందా? అప్రిషియేషన్ కూడా ఉంటుందా? ఫస్ట్ ఈల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత దానికి ఏం యాడ్ చేయాలి? పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ షేర్ వాల్యూ. అది పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను చెప్తాను, ఓకేనా? సరే. It is the measure of cash return realized by the investor against the current market value of the stock by payment of payout of dividend. దేంతో కంపేర్ చేస్తామో? మార్కెట్ ప్రైస్ తో కంపేర్ చేస్తాం. దిస్ రేషియో is helpful to investors seeking income from their securities investment. And some companies retain earnings and some companies pay out as dividend. సో కొన్ని రిటర్న్ చేస్తాయి ఎర్నింగ్స్, కొన్ని డివిడెండ్ పే చేస్తాయి. ఆల్వేస్ అన్ని కంపెనీస్ డివిడెండ్ పే చేయాలని రూల్ ఏం లేదు. దట్ ఈస్ దర్ ఇంటర్నల్ పాలసీ. దాన్ని డివిడెండ్ పాలసీ డెసిషన్స్ అంటారు. హూ విల్ టేక్ దిస్ డివిడెండ్ పాలసీ డెసిషన్స్? సిఎఫ్ఓ అండ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఫార్ములా ఏంటమ్మా డివిడెండ్ ఈల్డ్ కి? డిపిఎస్ బై ఎంపీఎస్. ఒక్క నిమిషం, 14 డిపిఎస్ బై క్యాలిక్యులేట్. డివిడెండ్ ఈల్డ్ ఈజ్ ఈక్వల్ టు డిపిఎస్ బై ఎంపీఎస్. డిపిఎస్ ఎంతమ్మా? 14. ఎంపీఎస్ ఎంతమ్మా? 120. 11.66%. ఓకే, సో ఇక్కడ వరకు ఓకేనమ్మా. డివిడెండ్ ఈల్డ్ ఫైండ్ అవుట్ చేస్తాం ఎంత పర్సెంటేజ్ ఏంటి అని. రిటర్న్ లో ఒక పార్ట్, ఇంకొక పార్ట్ ఉంది ఏంటమ్మా? చేంజ్ ఇన్ ప్రైస్ వాల్యూ. ఇప్పుడు అక్కడ ఫార్ములాకి వెళ్ళిపోదాం. చేంజ్ ఇన్
ప్రైస్ వాల్యూ. సో ఇక్కడ ఫార్ములా రాసేస్తున్నాను. రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు డివిడెండ్ ఈల్డ్, ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసాం, ప్లస్ డివిడెండ్ ఈల్డ్ ప్లస్ పర్సంటేజ్ ఆఫ్, అది పర్సంటేజ్ లో వస్తుంది కాబట్టి ఇది కూడా ఏం తీసుకోవాలి, పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ షేర్ వాల్యూ ఆ షేర్ ప్రైస్, ప్రైస్ అని రాద్దాం. ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్, డిక్రీజ్ అయితే డిక్రీజ్. ఎగ్జాంపుల్, company have a DPS, dividend per share 20 rupees, their market price 140 rupees, మార్కెట్ ప్రైస్ ఎంతమ్మా 140 రూపీస్. ఇప్పుడు ఇది పర్చేస్ చేసినప్పుడు ఎట్ ది టైమ్ ఆఫ్ పర్చేస్, అంటే నేను పర్చేస్ చేసినప్పుడు. నౌ present market price per share is 160 rupees. ఓకే, ఎన్ని మంత్స్ తర్వాత సార్ అంటే, ఇది ఎన్ని మంత్స్ తర్వాత సార్ అంటే, దిస్ ఇస్ ఫర్ 6 months. ఎన్ని మంత్స్ అమ్మా? ఎవ్రీ టైమ్ యూ సే దిస్ ఈస్ ద రేట్ ఆఫ్ రిటర్న్, యూ షుడ్ ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ యాన్యువల్ టర్మ్స్, పర్ ఆనం ఎక్స్పెక్ట్ చేయాలి. సరే ట్రై చేయండి అన్న, వాట్ ఈస్ ద రిటర్న్ పర్సంటేజ్, వాట్ ఈస్ ద రిటర్న్ పర్సంటేజ్? క్యాలిక్యులేట్, ట్రై చేయండి, అంతా ట్రై చేయండి. ఎంతమ్మా? రిటర్న్ ఇంకా ఇంకా మొత్తం రిటర్న్ ఎంతో చెప్పండి మొత్తం. చేసేయండి, నెంబర్ ఆఫ్ ట్రై చేయండి, నేను చెప్తా. హ్మ్? హ్మ్. ఇంకా ఆన్లైన్ వాళ్ళు ఇంకా
Change. Right, I will tell. Careful government, amma. Return. Dividend in pharma, we all know, but that is the logic. We got 20 rupees out of we have invested 140. And pharma తర్వాత చెప్తాను ఎలా పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని. It becomes 160 from 140. What is the basis? 140. New price mean new minus old divided by old. Percentage of change ఫార్ములా ఏంటమ్మా? న్యూ మైనస్ ఓల్డ్ డివైడెడ్ బై ఓల్డ్. ఓల్డ్ నుంచి ఎంత అయిందని క్యాలిక్యులేట్ చేయాలి. ద బేసిస్ ఇస్ ఓల్డ్, రైట్? న్యూ మైనస్ ఓల్డ్ డివైడెడ్ బై ఓల్డ్. దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ పర్సంటేజ్ ఆఫ్ చేంజ్. దట్ మే బి డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్. ఇక్కడ ఇంక్రీజ్ కదా. న్యూ మైనస్ ఓల్డ్ డివైడెడ్ బై ఓల్డ్. దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ పర్సంటేజ్ ఆఫ్ చేంజ్. ఫార్ములా ఏంటమ్మా? either increase గానీ decrease గానీ new minus old divided by old. This is the formula for percentage of change. New minus old divided by old. But careful. ఇది short period అయితేనే. If you have a more volatility, if you have more volatility, you need to take old instead of average. దీన్ని మిడ్ పాయింట్ అంటారు. మనం ఓల్డ్ దగ్గర నుంచి అని చెప్పాం కదా. ఇక్కడ బేసిస్ లో ఎక్కువ వోల్టిలిటీ ఉన్నా ఎక్కువ పీరియడ్ ఉన్నా ఇక్కడ 6 months కాబట్టి ఓల్డ్ తీసుకున్నారు. ఇట్ ఇస్ 2 years, ఇట్ ఈస్ 3 years, దెన్ డోంట్ టేక్ ఓల్డ్, టేక్ యావరేజ్. ఓకే, యావరేజ్ తీసుకోండి ఎక్కువ వోల్టిలిటీ ఉన్నాము. మిడ్ పాయింట్ యావరేజ్, మిడ్ పాయింట్ అంటారు దాన్ని అమ్మ. అది నేను ఎక్కడైతే మిడ్ పాయింట్ అని చెప్తాను. రెండు పాయింట్ అమ్మ, పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ కి రెండు ఫార్ములాస్ ఉంటాయి. ఇది ఈ ఫార్ములా, ఇంకొక ఫార్ములా. జాగ్రత్తగా ఉన్నాము, కాన్సెప్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీకంటూ క్లారిటీ ఉండాలి. ఏదో మగ్గప్ చేయటం కాదమ్మా, అదంతే అనకూడదు ఎప్పుడు. కొన్నిసార్లు డివైడెడ్ బై ఓల్డ్ వేస్తారు, న్యూ మైనస్ ఓల్డ్ డివైడెడ్ బై ఓల్డ్ వేసినప్పుడు మనం క్లియర్ గా చెప్పాలి. దట్ ఈస్ ఇనిషియల్ బేస్ ఫార్ములా సార్. క్వశ్చన్ లో క్లియర్ గా చెప్పాడు ఇనిషియల్ బేస్ తీసుకోమని. కొన్నిసార్లు క్వశ్చన్ లో క్లియర్ గా మిడ్ పాయింట్ తీసుకోండి అంటాడు సార్. అప్పుడు పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ మిడ్ పాయింట్ ఫార్ములా వేయాలి సార్. అంతేగాని అదంతే అలా అలా అయ్యి ఇది ఇంతే ఇది అలా అయ్యి అలా చేయకూడదమ్మా. ఇప్పుడు ఒక ప్రాబ్లం సాల్వ్ చేసినప్పుడు ఎందుకు అక్కడ ఆ వాల్యూ అదే తీసుకున్నారు, ఫుల్ క్లారిటీ ఉండాలి. అప్పుడు మనకు కాన్సెప్ట్ వచ్చినట్టు. ఆన్సర్ ఏముందమ్మా, ఎవరైనా తెప్పిస్తారు. బట్ ఎందుకు అలాగే చేసాం అనేది ఫుల్ క్లారిటీ, కంపల్సరీ రీజన్ ఉంటుంది. రీజన్ లేకుండా అలా చేయరు ఎవరు. సేమ్ పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఎందుకు సార్ ఈ ఒక ప్రాబ్లం లో అలా చేశాడు, ఇంకొక ప్రాబ్లం లో ఎందుకు సార్ యావరేజ్ తీసుకున్నాడు? బికాస్ ద పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఇన్ 2 ways. ఫస్ట్ థింగ్ ఏంటమ్మా, ఇది ఇనిషియల్ పాయింట్, ఇనిషియల్ బేస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇనిషియల్ బేస్, ఇక్కడేమో మిడ్ పాయింట్ బేస్. పేర్లోనే ఉంది ఇనిషియల్ బేస్, మిడ్ పాయింట్ బేస్. మిడ్ పాయింట్ బేస్, ఇనిషియల్ బేస్ అంటే చాలా లాజికల్ గా మీరే థింక్ చేయండి అమ్మా. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని క్లోజ్ చేయాలి. నేను చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్ములా, చాలా చోట్ల వస్తుంది పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ అని. ఇక్కడ ఎందుకు అది తీసుకున్నానో కూడా నేను చెప్తాను. ఇనిషియల్ బేస్ అంటే ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు నాన్న? 140. ఇప్పుడు ఎంత అయింది? 160. 140 నుంచి 160 ఇంక్రీజ్ అయింది అన్నారు. మరి ఈ 160 అనేది స్ట్రైట్ అవే ఇంక్రీజ్ అయిందా, మధ్యలో డిక్రీజ్ అయ్యి? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ ఇన్వెస్టెడ్ 140, మధ్యలో ఎంత అవ్వచ్చు అమ్మా? మళ్ళీ ఎంత అవ్వచ్చు? మళ్ళీ ఎంత అవ్వచ్చు? మళ్ళీ ఎంత అవ్వచ్చు? అర్థమైందా మీకు సినారియో? స్ట్రైట్ అవే 140, 150, 160 అయితే అవ్వదు కదా. వోల్టిలిటీ, వోల్టిలిటీ ఉందా లేదా చెప్పండి. ఇప్పుడు ఇది ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ అలా కాదు. ఒక ఎగ్జాంపుల్ ఇలా తీసుకుంది, స్ట్రైట్ అవే ఇలా స్టడీగా ఇంక్రీజ్ అయింది. ఈ కేసులోనేమో ఫస్ట్ 140 ఎంత అయిందమ్మా? 120. 120 కాస్త ఎంత అయింది? 110. మళ్ళీ 110 కాస్త ఎంత అయింది? 130. 130 కాస్త ఎంత అయింది? 210. మళ్ళీ 210 కాస్త ఎంత అయింది ఇప్పుడు? 160. ఈజ్ దర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ టూ కేసెస్? దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. Here there is no volatility in the first case, but in the second case there is a volatility. Volatility means fluctuation. In the first case we follow basis as a old amount. ఎందుకంటే స్ట్రైట్ అవే అదే అక్కడ నుంచి ఇంక్రీజ్ అయింది. ఇట్ ఈస్ రీజనబుల్ టు టేక్ ది ఓల్డ్ వాల్యూ. 140 నుంచి ఎంత ఇంక్రీజ్ అయింది అని చెప్పడం కరెక్ట్. బట్ ఇక్కడ సెకండ్ కేస్ లో 140 నుంచి ఎంత 160 ఇంక్రీజ్ అయింది అని చెప్పడం అంత అప్రోప్రియేట్ కాదు. వి టేక్ యావరేజ్. యావరేజ్ అంటే
140, 160 డివైడెడ్ బై 2. మధ్యలో చాలా జరిగినాయి కాబట్టి అలా సినారియో అర్థమైంది ఇప్పుడు మీరు. ఇది కాన్సెప్ట్. బ్లైండ్ గా క్వశ్చన్ లేదు చెప్తా చేస్తాం. ఏం చెప్పకపోతే స్ట్రైట్ అవే చేస్తాం, ఇనిషియల్ అమౌంట్ చేస్తాం. మిడ్ పాయింట్ చెప్తే మాత్రం క్వశ్చన్ లో మిడ్ పాయింట్, యావరేజ్. మిడ్ పాయింట్ మీన్స్ యావరేజ్ అమ్మ, మిడ్ పాయింట్ మీన్స్ యావరేజ్. సో అందుకని నేను ఇక్కడ 140 తీసుకున్నాను. ఓకేనా, రీజన్ అర్థమైందా? క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. ఇది ఎంత పర్సెంటేజ్? అంత 20 డివైడ్ బై 40%, 14.33% ప్లస్ 20 డివైడ్, ఇది కూడా 20 ఇదేనా? ఓకే రైట్, అన్ని కరెక్ట్ గా మార్చాను. 33. హౌ మచ్ ఇట్ ఈస్? 29. 28.66 కదా. 3366 కదా కాదా? సరే 56. దిస్ ఇస్ ఆన్సర్. 28. ఓకే, రెండు రాంగే. చాలా టైం ఉంది ఇంకా. మీరు అట్లా చూస్తారని నేను వెనకాల పెట్టా. ఇంకా ఉంది. ఇదేంటమ్మా? పర్ 6 హో, మీరు 1 ఇయర్ క్యాలిక్యులేట్ చేసి చెప్పారా? ఓకే, 6 months. యూనిట్ కన్వర్ట్ ఇట్ ఇంటూ 1 year. ఎలా కన్వర్ట్ చేస్తారు? ఇది ఒక టాస్క్. మళ్ళీ 6 months కి 28.56 అయితే పర్ annum కి ఎంత? కాదు కాదు, ఇది క్యాలిక్యులేట్ చేసి చెప్పండి అమ్మా. చెప్తాను అది ఎంత ఇయర్. ఎంతమ్మా? 50. మనం ఎప్పుడు పర్సంటేజెస్ అనేది ఇయర్ లో ఎక్స్ప్రెస్ చేయాలి, ఇర్రెస్పెక్టివ్ వెదర్ ఇట్ ఈస్ ఫర్ 1 month, ఇర్రెస్పెక్టివ్ వెదర్ ఇట్ 6 months. అంటే ఇప్పుడు 6 months లో మీరు ఎంత పర్సెంటేజ్ ఎర్న్ చేశారంటే 28.56% అంటే అందరికి రాంగ్. అమ్మో అంత అమ్మో అంత తక్కువ అని. ఎప్పుడు పర్సంటేజ్ చెప్పినా అది 1 month కానీ దేంతో కన్వర్ట్ చేసి చెప్పాలి? ఇయర్. ఏం అడగలేదంటే, ఒకవేళ అడిగాడు అంటే మాత్రం పర్ మంత్, పర్ 6 months ఉంచేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ రేటు 4%. ఇంట్రెస్ట్ రేటు మీరు ఎక్కువ ఎగ్జాంపుల్ అమ్మ, క్రెడిట్ కార్డ్ అన్నారు. చాలా క్లియర్ గా చెప్తాడు, క్రెడిట్ కార్డు సార్ ఇంట్రెస్ట్ రేటు 2% అంటారు. అందరూ అట్రాక్ట్ అవుతారు, అంటే 2% ఇంట్రెస్ట్ రేట్ 1 month. వాడు ఇయర్ చెప్పడమ్మా, కావాలని చెప్పి ఇయర్ చెప్తే ఎవరు తీసుకోరు. ఇయర్ క్యాలిక్యులేట్ చేయండి, 2% మంత్లీ ఇంట్రెస్ట్ అంటే ఇయర్కి ఎంత వస్తుంది? 24% అటు నుంచి అటు వెళ్ళిపోతాడు. వాడు కావాలని చెప్పడమ్మా, మంత్కి చెప్తాడు. ఎందుకు? క్రెడిట్ కార్డ్ మంత్లీ బిల్ కదా. అర్థమైందా లాజిక్? సో కానీ మనం ఎప్పుడు ఇయర్కి డెసిషన్ మేకింగ్ రాంగ్ అవుతుంది. ఎప్పుడైతే పర్సంటేజెస్ మీరు 6 months కి 1 month కి చెప్తే డెసిషన్ మేకింగ్ రాంగ్ అవుతుంది. అందుకని ఎప్పుడు ఎంత పీరియడ్ క్యాలిక్యులేట్ చేసినా ఇమీడియట్ గా ఎలా కన్వర్ట్ చేసేసుకోవాలి మనం? ఇయర్లీ కన్వర్ట్ చేసుకుని అప్పుడు మనం, ఎందుకంటే ఆల్వేస్ ఎవ్రీ పర్సంటేజ్ ఇంట్రెస్ట్ రేట్లు మీరు బయట మార్కెట్ లో కనిపించేవి అండ్ రిటర్న్లు బయట మార్కెట్ లో కనిపించేవని ఇయర్లీ ఉంటాయి. కాబట్టి మీరు ఏ క్యాలిక్యులేషన్ చేసినా దీన్ని ఎందులో కన్వర్ట్ చేసుకో, ఇయర్ లో కన్వర్ట్ చేసుకుని దెన్ కంపేర్ చేయడానికి. ఎందుకు ఇది? అంతేగాని ఇది ఇయర్లీ రిటర్న్ కాదు. For making decisions, we are making that percentage, we are calculating that percentage to the uniform level. Uniformity point తీసుకురావడానికి ఇయర్ కన్వర్ట్ చేశానే కానీ దట్ ఈస్ నాట్ ద పర్సంటేజ్ ఫర్ ది ఎంటైర్ ఇయర్. మీరు నెక్స్ట్ 6 months కి డివిడెండ్ వేరేది ఉంటుంది. ఇక్కడ డివిడెండ్ ఈ 6 months కి నేను డెసిషన్ తీసుకోండి, ఈ 6 months కి నేను కరెక్ట్ గానే ఎర్న్ చేశానా లేదా, పర్సంటేజ్ రీచ్ అయినా లేదా క్యాలిక్యులేట్ చేయడానికి, అది యూనిఫార్మిటీకి తీసుకురావడానికి ఇయర్ కన్వర్ట్ చేస్తానే కానీ అది ఇయర్ మొత్తానికి రిటర్న్ కాదు. ఈ 6 months కానీ దిస్ 6 months రిటర్న్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఇయర్లీ టర్మ్స్. ఓకేనా? అది ఇవన్నీ మీరు ఎక్సెల్ లో చేయాలి. అన్ని 6 months. ఇది 26 months, 20 రూపీస్ క్వార్టర్లీ డివిడెండ్. మన ఇండియాలోనే ఇయర్, అక్కడ క్వార్టర్లీ డివిడెండ్స్, హాఫ్ ఇయర్లీ డివిడెండ్ ఉంటుంది. ఇండియాలో అయితే జనరల్ డివిడెండ్ అంటే ఇయర్లీ ఉంటుంది, అక్కడ ఇంటరీమ్ డివిడెండ్స్ క్వార్టర్లీ ఉంటాయి. ఓకే సరే నెక్స్ట్. మా ఒక్కసారి ఊరికే మీకు జస్ట్ ఒక ఐడియా కోసం నాన్న, జస్ట్ ఊరికే ఒకసారి చూడండి అది ఎలా ఏంటి అనేది. అవసరం లేదు, ఫస్ట్ 2 sections అవసరం లేదు, థర్డ్ సెక్షన్ గురించి కూడా మాట్లాడాలి కాబట్టి తర్వాత వస్తుంది ఎలాగో.
ఇది ఉందమ్మా, ఇవి కాలమ్స్, ఇది స్ప్రెడ్ షీట్ అంటారు. ఇప్పుడు చేసిందే మనం చేద్దాం. ఎంత అమ్మా మనకు ఎంత ఉంది? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాం? రిటర్న్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా. ఉం? ఇక్కడ కాలంలో లో ఫస్ట్ ఎంతమ్మా మనకి 20 రూపీస్ కదా డివిడెండ్, 20. నెక్స్ట్ ఇది ఎంత మనకి సంబంధించి 140 కదా, 140. నెక్స్ట్ ఆ కాలమ్స్ అక్కడ ఉంటాయమ్మా, మనం జస్ట్ ఎంటర్ చేయాలి ఆ కాలమ్స్ లో ఎంత ఎంత అని ఇంటి ఫార్ములా. నెక్స్ట్ వన్ ఇక్కడ, నెక్స్ట్ ఇంకొకటి ఎంత, 16 అమ్మ. ఏదైనా సరే ఒక ఫార్ములా అప్లై చేయాలంటే మీరు ప్లస్ ఆర్ ఈక్వల్ టు, జనరల్ ఈక్వల్ టు టైప్ చేయాలి. నేను ప్లస్ టైప్ చేస్తాను ఇప్పుడు. 160 మైనస్ 140, ఇక్కడ కూడా బేసిస్ ఎంత, 140. ఎప్పుడైనా ఫార్ములా అప్లై చేయాలంటే ఈక్వల్ టు నాన్న దిస్, అది సెలెక్ట్ చేసుకోవాలి. ఈక్వల్ టు అంటే F8 డివైడెడ్ బై ఏదమ్మా, ఇది పర్సంటేజ్ లో రాలేదు, మరి పర్సంటేజ్ లో కన్వర్ట్ చేయాలి కదా. పర్సంటేజ్ తర్వాత మీకు స్లోగా వస్తుంది. సో పర్సంటేజ్ లో కన్వర్ట్ చేయాలి అంటే ఇవో ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేయాలి కదా. ఇగో ఇక్కడ, ఇక్కడ కనిపిస్తుందా పర్సంటేజ్ సింబల్, దీని మీద క్లిక్ చేయండి. ఓకేనా సార్, నాకు డెసిమల్స్ కూడా కనిపించాలి అంటే ఇదిగో ఇదో అమ్మా డెసిమల్స్. ఓకేనా, ఇది మళ్ళీ చేయక్కర్లా, కంట్రోల్ C, ఫార్ములా కాపీ అని మీరు ఇక్కడ టూల్ బార్ లో చూడండి ఇక్కడ. ఓకేనా, H8 మైనస్ F9, ఇదిగో ఇక్కడ ఇది కాపీ చేశాను, F8 మైనస్ F9 రావాలి అని. ఇక్కడ కాపీ చేయగానే F ప్లేస్ లో ఎంత తీసుకుంది, హెచ్. అంటే ఫార్ములా మళ్ళీ రాయాలా, నేను ఏం చేశాను, కాపీ చేశాను. కాపీ చేసినప్పుడు మీకు సేమ్ పర్సంటేజ్ కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ చేంజ్ దిస్ పర్సంటేజ్, ఇట్ విల్ చేంజ్, వాల్యూ చేంజెస్ చేయండి. ఫార్ములా కాపీ అయింది, అక్కడ వాల్యూ కాదు. ఓకేనా, అక్కడ వాల్యూ కాదన్నాను, ఫార్ములా కాపీ అయింది. అర్థమైందా ఇలా? ఇది ఈజీ, అది కష్టం. టైప్ చేయాలి క్యాలిక్యులేటర్ లో, బుక్ లో రాయాలి, చాలా డిఫికల్ట్, అది టైం టేకింగ్. ఇది ఈజీ, చాలా ఈజీ ఎక్సెల్ అనేది. చాలా టైమ్స్, ఇంకా బేసిక్ ఫార్ములా వాడాను, ఇంకా అడ్వాన్స్డ్ ఫార్ములాస్ అయితే ఇవి కూడా టైప్ చేయను నేను. అన్ని డ్రాప్ డౌన్ బాక్స్ యూస్ చేసి మైక్రోస్ అని చాలా టైం సేవింగ్ అమ్మ, చాలా ఈజీ. కాకపోతే స్టార్టింగ్ లో మనకి రాదు కాబట్టి డిఫికల్ట్ గా ఉంటుంది. అస్సలు కంప్యూటర్ టచ్ అయిన వాళ్ళని మీరు, స్మార్ట్ ఫోన్ అస్సలు రాని వాళ్ళకి స్మార్ట్ ఫోన్ ఇచ్చారనుకోండి, వాళ్ళు కీప్యాడ్ వాడుతున్నారు, తాతయ్య అమ్మమ్మ వాళ్ళు. మీరు స్మార్ట్ ఫోన్ ఇచ్చేసేసి అంటే అమ్మో అది చాలా కష్టం, నాకు రాదంటారు. నిజానికి ఏంటి, ఏది కష్టం, కీప్యాడ్దే కష్టం. కానీ వాళ్ళు ఏమంటారు, అది కష్టం అంటారు. రీజన్ రాదు. కొన్నిసార్లు అలవాటు అయ్యి 2 రోజులు అలవాటు అయితే మళ్ళీ కీప్యాడ్ ఫోన్ ఇవ్వండి వాళ్ళకి, ఇది ఈజీ చక్కగా ఇట్లా అంటే వచ్చేస్తుంది అంటారు. ఇది అంతే, మీకు ఎక్సెల్ రాదు కాబట్టి ఇదే ఈజీగా ఉంటుంది, బుక్ లో రాయటం క్యాలిక్యులేటర్ లో చేయటం. ఒకసారి ఎక్సెల్ వస్తే ఇది ఈజీ. సో అందుకని రేపటి నుంచి ఏం క్లాస్ ఉంది, మీరు మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వాలి. ఓకేనా, ఇక్కడ ఇక్కడికి వెళ్ళిపోతాం మళ్ళీ. మా ఇచ్చేసారా అందరూ? ఓకే, అర్థమైందా? ఇది ఒకసారి ఫార్ములా చెప్పండి నాన్న, వాట్ ఈస్ ద ఫార్ములా, డివిడెండ్ ఈల్ ప్లస్ చేంజ్ ఇన్. ఇంకొక సమ్ చేసేసి స్టాప్ చేద్దాం. జాగ్రత్తగా ఈసారి జాగ్రత్త చేయండి నాన్న. డివిడెండ్ పర్ annum, డిపిఎస్ నాన్న, పర్ షేర్ 30 రూపీస్ పర్ షేర్. ఓకే, పర్చేస్ ప్రైస్ ఆఫ్ షేర్ 150, 150 రూపీస్, 150 రూపీస్. నౌ మార్కెట్ ప్రైస్ ఆఫ్ షేర్ after 1 year is equal to 140. Calculate return on share. చేయండి అమ్మా. అమ్మా ఇంకా
ఓకే అమ్మా. రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా? ఫస్ట్ డివిడెండ్ ఎంతమ్మా? 30. ఎంత ఇన్వెస్ట్ చేశారు? 150 ప్లస్ న్యూ ఎంత? మైనస్ ఓల్డ్ ఎంత? డివైడెడ్ బై ఇది ఎంత పర్సెంటేజ్ చెప్పండి? 30 డివైడెడ్ బై 50, 20%. మైనస్ ప్లస్ మైనస్ ఎంత పర్సెంటేజ్ వస్తుంది? ఇది 6.667%. ఎంత వస్తుందమ్మా? 13.33%. అర్థమైందా? షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే లాస్ కూడా రావచ్చు. ఓకే, దెన్ దిస్ ఇస్ ద రీజన్. సో ఇది డివిడెండ్ yield అమ్మా, డివిడెండ్ yield క్యాలిక్యులేషన్స్. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీఆర్ మూవింగ్ టు, అంటే మీకు ఫస్ట్ టాపిక్ అయిపోయింది, జస్ట్ మెటీరియల్ ఇంకా లింక్ చేయలేదు, మెటీరియల్ ఇస్తాను. ఫస్ట్ టాపిక్ లో జస్ట్ థియరీ ఉంటుంది. ఇంకొక టాపిక్ ఉందమ్మా ఫస్ట్ టాపిక్ లో, స్టేక్ హోల్డర్స్ అని. సెకండ్ చాప్టర్ కింద అది, అంటే టాపిక్ వైజ్ చెప్తారు మనకి ఏసీసీఆర్. టాపిక్ 1, టాపిక్ 2, టాపిక్ 9 చాప్టర్స్ ఉండవు ఇక్కడ. టాపిక్స్ వైజ్ చెప్పి దాన్ని ఓవరాల్ గా కవర్, ఎంసీక్యూస్ పాయింట్ అయ్యేసరికి అవన్నీ ఓవరాల్ గా మొత్తం లింక్ చేసేస్తారు. సో అది టాపిక్స్ వైజ్ డిస్కస్ చేసిన తర్వాత లింక్ చేస్తారు. అది అలాగే బెస్ట్, ఎందుకంటే మనకి ఒక క్లారిటీ ఉంటుంది. ఈ క్యాలిక్యులేషన్స్ ఇలా చేసుకుని ఓవరాల్ గా ఎంత. సిలబస్ ఎక్కువ పెట్టదలుచుకోలేదు, బెటర్ కూడా వాళ్ళు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్, అసలు ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారంటే స్టేక్ హోల్డర్స్ అనేది ఒక థియరీ క్వశ్చన్ ఉంది. థియరీ క్వశ్చన్ మనం చెప్పుకున్న తర్వాత దెన్ వి కన్క్లూడ్ ఇన్, వి జస్ట్ జంప్ ఇన్ టు ది మెటీరియల్. అండ్ ఈ లోపల మనకి ఎలాగో ఎంఎస్ ఆఫీస్ క్లాస్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి వర్క్ బుక్ మీరు చేసేసుకోవచ్చు. ఒకవేళ వర్క్ బుక్ ఇచ్చినా సరే మీరు అక్కడ నుంచి చూసి చేసుకోవచ్చు. మా ఆన్లైన్ వాళ్ళు మీరు ఇన్ కేస్ మీరు ఫోన్ లో కూడా ఎంఎస్ ఆఫీస్ వర్క్ చేస్తుందమ్మా, అది కొంచెం స్లోగా ఉంటుంది. కీబోర్డ్ కనెక్ట్ చేసుకోవచ్చు ఫోన్ కూడా. ఒకవేళ ల్యాప్టాప్ ఉంటే ఇట్స్ ఓకే, ఫోన్ కూడా కీబోర్డ్ కనెక్ట్ చేసుకుని ఎంఎస్ ఆఫీస్ లో చేసుకోవచ్చు. బట్ అన్ని ఆప్షన్స్ ఉండవు అక్కడ. బట్ అక్కడ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్ అయినా ఏదైనా, లేకపోతే వీక్లీ వన్స్ వీక్లీ ట్వైస్ వెళ్ళినా సరిపోతుంది వర్క్ బుక్ ప్రాక్టీస్ చేసుకోవడానికి. మన దగ్గర అయితే ఇక్కడ ఇంటర్నల్ గా ల్యాబ్ ఉంది కాబట్టి మీకు ఏమి ఇబ్బంది లేదు. సో అది ప్లాన్, ఓకేనా? సో నీట్ గా ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్ కూడా, ఈ రెండు బాగా నేర్చుకోండి. మిగతా అడ్వాన్స్ లెవెల్ లో నేర్పిస్తుంటారు, అవి కూడా నేర్చుకోండి. ఈ రెండు మాత్రం బాగా నేర్చుకోండి ఫస్ట్. ఇన్స్టెడ్ మీకు ఇన్ అడిషన్ టు ఎంఎస్ ఆఫీస్ క్లాస్, టైపింగ్ క్లాస్ కూడా ఉంటుంది, ఒక 1 hour అమ్మా. ఎందుకంటే స్టార్టింగ్ టైపింగ్ మాస్టర్ లో మీరు ఆ టెస్ట్లన్నీ రాసి పాస్ అవ్వాలి. పాస్ అవ్వకపోతే మళ్ళీ పాస్ అయ్యే వరకు ఆ రిక్వైర్డ్ టైంలో మీరు అన్ని టైప్ చేయాలి. సో అది ఒక 1 hour ఉంటుంది క్లాస్, అది కూడా షెడ్యూల్ చిన్నగా వేద్దాం, మళ్ళీ భయపడతాను. ప్రస్తుతానికి రేపటి నుంచి ఏం స్టార్ట్ అవుతుంది? ఎంఎస్ ఆఫీస్ క్లాస్. మేడం ఒకసారి కంప్యూటర్ ఎలా వాడాలి, ఎలా ఏంటి అన్ని చెప్తారు బేసిక్స్. దాని తర్వాత కంప్యూటర్ దగ్గర మేము కూర్చోబెడతా, లేకపోతే ఆ సీపీఓని ఇట్లా కొడతారు ఆన్ అవ్వట్లేదని. అందుకని దే ఆర్ సమ్ టిప్స్ అమ్మా. కంప్యూటర్ ఆన్ చేసిన తర్వాత తిరుగుతూ ఉంటుంది కదా, తిరిగినంతసేపు మీరు ఏం చేయకూడదు అక్కడ ఆపరేషన్. కొంతమంది ఏం చేస్తారంటే టక్ టక్ కొడుతూ ఉంటారు, రాదు అది, పోతుంది. అందుకని ఆ బేసిక్స్ అయిన తర్వాతే నేను కంప్యూటర్ దగ్గర కూర్చోబెడతాను మిమ్మల్ని, ఓకేనా? లేకపోతే ఏం లేదు. ఎస్ఎస్డీలు కూడా వేయించాం, మీ సంగతి తెలిసే. నేను బటన్ నొక్కగానే ఆన్ అవ్వాలని ఎస్ఎస్డీలు అన్ని వేయించాం, ఓకేనా? దట్స్ రైట్. సరేనమ్మా, నెక్స్ట్ క్లాస్ లో మీట్ అవుదాం. ఇండియన్ పెడదాం. ఓకే, బాయ్.